వాక్యాన్ని చెప్పకముందు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ సన్నిధానంలో చేరి ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు మేము ఆలుమొగలు ఎట్లా ఉండాలి అనేది నేర్చుకొంచుండగా నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం తండ్రి. ఈ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచమని కోరుచున్నాం. మీ యొక్క కాపుదల, మీ యొక్క భద్రత మాతో ఉంచమని కోరుచు. యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. क्रूस पर जीवन दिया और ఈ యొక్క సామెతల గ్రంథము తీసుకొచ్చున్నాను. नीति वचन का किताब आज हम लोग निकालेंगे। ఇందులో 31 అధ్యాయాలు ఉన్నాయి. नीति वचन की किताब में 31 अध्याय है। ఎన్ని అధ్యాయాలు ఉన్నవి? कितने अध्याय है? ఇది ఎవరు రాసిండ్రు? ये कौन लिखा नीति वचन? सोलोमन नहीं लिखा है. सोलोमन एक आदमी है लिखने का. ये सोलोमन एक आदमी है. पूरा सोलोमन नहीं लिखा है. पूरा अదంతా सोलोमन రాయలే. ये पूरा का पूरा नीति सोलोमन नहीं लिखा. ఈ యొక్క సామెతల గ్రంథము అది ఏం చెప్తుందంటే 1 నుండి 9 అధ్యాయాల వరకు సామెతలు మంచిగా సామెతలు అంతా పరిచయం చేస్తాను మీకు. 1 अध्याय से लेके 9 अध्याय तक पूरा नीति वचन जो है आपको मैं परिचय करा दूंगा. 1 నుండి 9 వరకు సొలొమోన్ సామెతలు. 1 से लेके 9 अध्याय तक सुलेमान ने नीति वचन लिखा है. सन ऑफ डेविड, दाऊद का पुत्र सुलेमान, కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. इजराइल का राजा. ఇందులో ఏం రాయబడుతుందంటే నా కుమారుడు అని 17 సార్లు రాయబడుతుంది. नीति वचन में हे मेरे पुत्र ये शब्द 1 నుండి 9 అధ్యాయాల మటుకు 17 बार लिखा है. 1 से लेके 9 वचन तक, 9 अध्याय तक. ఈ తర్వాత 10 నుండి 22 16 వచనాల వరకు 10 అధ్యాయం నుండి 22 16 వచనాల వరకు नीति वचन 10 अध्याय से लेके 22 अध्याय के 16 वचन तक ప్రావర్బ్స్ ఆఫ్ సొలొమన్. नीति वचन सुलेमान के नीति वचन. అది మళ్ళీ 22-17 వచనం నుండి 22వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ అధ్యాయం 22వ వచనం వరకు వైజ్ మెన్ అంటే జ్ఞానులు రాశారన్నమాట. 22 अध्याय 17 वचन से लेकर 28 वचन तक 17 ज्ञानी लोगों ने 22 24 22 వచన అధ్యాయాల వరకు 22 से लेकर 22-24 अध्याय तक జ్ఞానులు. ज्ञानी ने लिखा है. 25 నుండి 29వ అధ్యాయం మటుకు హిజ్కియా కాపీ చేస్తాడు అన్నమాట. హిజ్కియా 25 अध्याय से लेके 29 अध्याय तक हिजकिय्याह जो है वो उसका कॉपी करता है. కాపీ అంటే తెలుసా మీకు? ఎవరు చేస్తారు కాపీ? कॉपी मालूम है? रसोई की कॉफी नहीं. ఆ శాస్త్రులు చేస్తారు. शास्त्री जो है वे लोग कॉपी करते हैं. 30వ అధ్యాయము ద వర్డ్స్ ఆఫ్ అగూర్. 30वां जो अध्याय है अगूर के बातें हैं. అగూర్ రాస్తాడు అన్నట్టు. अगूर लिखा है. 31వ అధ్యాయము 31वां अध्याय ఇది
లెమియేల్ యొక్క మదర్ రాస్తుంది అన్నమాట. लिमुएल की माँ लिखती है। అంతే. ఈ 1 నుండి 9 అధ్యాయాల మటుకు సొలొమోను కుమారుడుగా ఉంటాడు. एक अध्याय से लेकर 9 वचन तक सुलेमान जो है ये मेरे पुत्र के रूप में दिखता है। 10 నుండి 22 అధ్యాయాల వరకు సొలొమోన్ మహారాజు ఈ యొక్క సామెతలు రాస్తాడు. 10 से लेके 22वें अध्याय तक सुलेमान महाराजा जो है वो नीति वचन लिखता है। 22 నుండి 24 వరకు ఈ యొక్క విజ్డమ్ వైజ్ మెన్స్ రాస్తారు. వైజ్ మెన్ అంటే 22 से लेकर 24 तक ज्ञानी इंसान लिखता है। మళ్ళీ 25 నుండి 29 అధ్యాయాల మటుకు హిజ్కియా సొలొమోన్ రాసిన ఆ యొక్క ప్రతులు కాకుండా ఈయన కొత్తగా ప్రతిగా రాస్తాడు. సొలొమోన్ రాసిన గ్రంథాన్ని सोलोमन जो लिखा है वही किताब को हिजकिय्याह जो है कॉपी मतलब एक्स्ट्रा कॉपी उसको देख के बना के लिखता है। హిజ్కియా ఎవరో తెలుసా? हिजकिय्याह को नहीं मालूम है आप लोगों को? యూదాల రాజు. ఈ యొక్క మంచి రాజులలో యూదా చివరి రాజు అన్నాడు. यहूदा के राजा अच्छे राजाओं में आखिरी राजा जो है वो है यहूदा हिजकिय्याह। 30వ అధ్యాయము వర్డ్స్ ఆఫ్ అగూర్. 30वां जो अध्याय है वो अगूर की बातें है। 31వ అధ్యాయము లెమియేల్ యొక్క తల్లి ఆ కొడుకుని గురించి రాస్తారు. 31वां अध्याय जो है लिमुएल की माँ अपने बेटे के विषय में लिखती है। ఇది సొలొమోను యొక్క మొత్తం. ये सुलेमान का पूरा वृत्तांत नीति वचन के लिए। ఇది ఒక సొలొమోన్ అందుకోసమే దీన్ని బుక్ అన్నారు. इसीलिए इसको किताब नहीं कहते हैं। ఇప్పుడు బుక్ అంటే ఈ యొక్క ప్రసంగి గ్రంథము అంతా సొలొమోన్ రాసినాడు కాబట్టి అది బుక్. सर्वोपदेशक का किताब को किताब बोलते हैं क्योंकि पूरा सर्वोपदेशक सोलोमन ने लिखा, इसके लिए वो किताब बोलते हैं। ఇది కలెక్షన్. ये नीति वचन जो है एक समीकरण है। కలెక్షన్ బోల్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ये सब बातें आप लोग ध्यान में रखिएगा। ఇప్పుడు చెప్పేది ఏంటిదంటే 31వ అధ్యాయము 1 నుండి 31 వరకు చదువుకుందాం. अभी जो अपन को देखे जाएंगे 31वां अध्याय 1 से लेकर 31 तक हम लोग पढ़ेंगे। చాలా క్షుణ్ణంగా ధ్యానించాలి మనం. बहुत ध्यान से अपन ध्यान करना है नीति वचन के 31वें अध्याय को। ఇప్పుడు ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్న ఈ 31 అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. नीति वचन के अंदर जो 31वां अध्याय है वो बहुत इम्पोर्टेंट अध्याय है, महत्वपूर्ण अध्याय है। 1 నుండి 9 ఎవరికి 1 నుండి 9 వచనాల వరకు ఈ హస్బెండ్స్ గురించి ఉంటుంది. 1 से लेके 9 वचन तक पतियों के बारे में रहता है। 10వ వచనం నుండి 31వ వచనం వైఫ్ గురించి ఉంటుంది. 10वें वचन से लेके 31वां वचन तक पत्नी के लिए रहता है। చాలా జాగ్రత్తగా వినాలి. 1 నుండి 9 వచనాల వరకు ఎవరి గురించి ఉంటుంది? 31वां अध्याय 1 से लेके 9 वचन तक किसके लिए होता है? पति के लिए होता है। పతికి లియే. 10వ వచనం నుండి 31వ వచనం ఎవరి గురించి ఉంటుంది? 10वें वचन से लेके 31 वचन तक किसके बारे में लिखा होता है? మీ గురించే పత్ని के लिए। మీ గురించే ఉంటుంది. आप लोगों के लिए। ఇది చాలా జాగ్రత్తగా మనం వింటేనే అర్థమవుతుంది. కానీ ఎక్కడో ధ్యానం పెట్టి ఎక్కడో వింటే అర్థం కాదు. बहुत ध्यान से सुनेंगे तो समझ में आएगा, अपना ध्यान कहीं और रहेगा। ठीक है? దేవుడు अभी तक मेरा पति आया नहीं, क्या मालूम किधर गया रिक्शे में। हाँ हाँ, ऐसा सोचते बैठेगा तो अपना वचन नहीं जाएगा, आएगा, वो भी आएगा। ठीक है? फिक्र मत करो। మనం పుట్టినప్పుడు మనతోని తెలివి వస్తుంది. हम जब पैदा हुए थे तो पैदाइशी हमारे साथ बुद्धि भी अपने को दी गई थी। మనకు బుద్ధి ఇస్తాడు అప్పుడే. जब हम पैदा होते हैं पैदाइशी अपने को बुद्धि भी मिलता है, కానీ జ్ఞానం అట్లా రాదు. लेकिन ज्ञान ऐसे नहीं आता है। ఓ ఆ తెలివిని ఉపయోగించుకుని
బాగా ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. जो पैदाइशी बुद्धि अपने को मिला है उस बुद्धि का उपयोग करेंगे तभी अपने को ज्ञान आएगा. మాలూమేనా? ఈ ఈ ఈ యొక్క జ్ఞానము ఏ విధంగా మనము అభ్యసించాలనంటే మనము ఈ ఆలోచనలన్నీ తీసివేయాలి. ये जो ज्ञान को हम लोग किस तरीके से हम लोग सीखेंगे और अपने अंदर आएगा या पाएंगे, अपने अंदर के जो भी सोच विचार है वो निकाल देने का. పొద్దున ఏం చేశాము, మధ్యాహ్నం ఏం చేశాము, సాయంత్రం ఏం చేశాము, రాత్రి ఏం చేశాము, పోయినాక ఎట్లా పోతామో, ఎక్కడ పోతామో, ట్రైన్లు దొరుకుతాయో దొరకయో, బస్సులు దొరుకుతాయో దొరకయో అని మీరు ఇట్లా ఆలోచిస్తే ఈ జ్ఞానం రాదు. हर दिन सुबह उठ के हमें सुबह क्या किया, दोपहर में क्या किया, शाम को क्या किया, कल क्या किया, तो वही सोचते बैठेगा हम लोग, तो ज्ञान नहीं आएगा. ఇక్కడ కూర్చుంటే నేను చెప్పే మాటల మీద ధ్యానం ఉంచాలి, అప్పుడే మీకు విశేషమైన విజ్ఞానం వస్తుంది. यहाँ आप अगर बैठे हो तो जो भी मैं बोल रहा हूँ पवित्र आत्मा के जरिए उस पर ध्यान करोगे तभी ही आपको एक विशेष ज्ञान प्रभु आपको देगा. తెలివికి జ్ఞానానికి అర్థమైందో తెలిసిందా? बुद्धि को और ज्ञान को क्या फर्क है मालूम पड़ा आप लोगों को? క్యా సిస్టర్? తెలివి ఎక్కడి నుండి వస్తుంది? తెలివి ఏంటిది, వివేకం ఏంటిది? बुद्धि जो है पैदाइशी प्रभु देता है, ठीक है, लेकिन ज्ञान जो है उस बुद्धि को हम लोग इस्तेमाल करके उस पर सीखेंगे और तो ज्ञान है. फॉर एग्जाम्पल अपने को पैदा होते ही बाप का थोड़ा पैसा है, ठीक है, लेकिन उस थोड़े पैसे को अपन ज्ञान से अगर वो सीख के आगे बढ़ाएंगे और वो बढ़ेगा तो वो ज्ञान. तो बुद्धि जो है पैदाइशी प्रभु देता है अपने लोगों को, ठीक है, लेकिन उस बुद्धि के आधार पर रखकर उस बुद्धि के जरिए हम लोग और भी ज्ञान सीखेंगे तो ज्ञान आएगा. అర్థమైంది కదా? అందుకోసమే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటాం కానీ ఎక్కడికో మనసు పోతుంది. तो हम यहाँ बैठे हैं हमारा मन कहीं और जाएगा, దాన్ని ఇక్కడే పెట్టాలి. उसको यहीं पर रखो पकड़ पकड़. మళ్ళీ ఆ జ్ఞానము ఇప్పుడు ఎట్లా నేను బస్సు దొరుకుతుందో దొరకదో, వీళ్ళు నాతో వస్తారో రారో అని మీరు అవి ఆలోచించకూడదు. और अभी जो है आप लोग यहाँ बैठे हैं, जाते वक्त में कैसे जाएंगे, रिक्शा मिलेगा नहीं मिलेगा, मेरे साथ कौन कौन आएगा, कौन कौन जाएगा, ये सब सोचते नहीं बैठेगा तो ज्ञान नहीं आएगा. ఇక్కడే మాటల మీద మీ ధ్యానం ఉంచండి. इधर ही आप लोग यहाँ के बातों पे ही ध्यान रखने का. ఇక్కడ 3వ వచనం నుండి 9వ వచనం వరకు, 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ పురుషులను గురించి ఈ వచనాలు ఉన్నవి. नीति वचन 31वें अध्याय में 3रे वचन से लेकर 9 वचन तक पुरुषों के लिए दिया गया है. 3 ముఖ్యమైన విషయాలు వాళ్ళకు ఉన్నవి. 3 खास बातें पुरुषों के लिए है. ఎన్ని మాటలమ్మా పురుషులకు ఉన్నది? ఎన్ని మాటలు ఉన్నాయి? बातें लिखा है 3 बातें. 3 మాటలు. 3 మాటలు అది చాలా జాగ్రత్తగా మీరు వినాలి పురుషులు. तो जो पुरुष जो है वो 3 बातें ध्यान से सुनिएगा. అండ్ 10వ వచనం నుండి 31వ వచనం వరకు మీ కొరకే ఉండదు. और 10वें वचन से लेके 31 वचन तक आप स्त्रियों के बारे में है. ఈ రెండు వినాలి, ఈ రెండు వినాలి. ये दोनों भी सुनना है हम लोगों को. ఈ మూడు ఏంటి అంటే 3 థీమ్స్ ఏంటి అంటే ఈ పురుషులు నేర్చుకోవాల్సిన 3 విషయాలు. ये जो 3 मुद्दा है वो क्या है? पुरुषों को सीखने लायक 3 मुद्दे. ఇది ఏం తెలియజేస్తుందంటే నీ బలమును స్త్రీలకు ఇయ్యద్దు అని చెప్తాను. ये क्या दिखाता है? वो 3 मुद्दे की बातें और 3 वचन क्या सिखाता है कि पुरुषों के लिए कि तेरा जो ताकत है वो स्त्रियों को नहीं देने का. స్త్రీలకు ఇచ్చినావనుకో, నీ బలం స్త్రీలకు ఇచ్చినావనుకో, అంతే సంగతులు. अगर आपका ताकत स्त्रियों को दे दिया तो फिर हो गया. ఈ నీ బలము స్త్రీలకు ఇయ్యకము. तेरा जो सामर्थ है वो स्त्रियों को नहीं देना. స్త్రీలకు నైదేనా
రాజులను నశింపజేసేది ఏంటిదంటే ఆ స్త్రీ. राजाओं को भी मात देने वाली कौन है? वो स्त्री है। అందుకోసమే మనము జాగ్రత్తగా ఉండాలి. మన బలము ఏంటిదంటే స్త్రీలకు ఇచ్చినంటే అది అంతే సంగతి. इसीलिए हम जो ताकतवर है पुरुष, हमारा ताकत स्त्रियों को नहीं देना है। ఓ రాజులనే అది నశింపజేసినది. राजाओं को ही नाश कर देती है। ఏంటిది నాశనం చేసింది? क्या नाश करता है राजाओं को? स्त्री। స్త్రీలకు మనం అసలే అవకాశం ఇవ్వద్దు. स्त्रियों को हम लोग अवसर बिल्कुल भी नहीं देने का। ఒకటి. नंबर 1। నంబర్ 2, नंबर 2 जो है ద్రాక్ష రసం తాగకూడదు. दाखरस नहीं पीना, అంటే మద్యము తాగద్దు. मद्यपान नहीं करना। ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు. मद्यपान करना राजाओं को शोभा नहीं देता। అది రాజులకు తగదు, మద్యపానాసక్తులు అధికారులకు తగదు. राजाओं को भी वो बराबर नहीं है, और जो दाख मधु पीते हैं उनके लिए भी बराबर नहीं है। త్రాగినేడల వారు కట్టడలను మడతురు. जब अगर वो पिएंगे तो वे लोग विधियों को भूल जाएंगे। ఇవి బాగా వేసుకున్నాం అనుకో, నీ స్పృహలను ఉండవు. बहुत ज्यादा डाल लिया अगर तो खुद के होश में नहीं रहेंगे। అందుకోసమే దేవుడు ఏం చెప్తుండంటే ద్రాక్ష రసం త్రాగకూడదు. इसलिए प्रभु क्या कहता है कि दाख मधु मद्यपान नहीं करना चाहिए। ఎప్పుడైతే నీ కొద్దిగా తీసుకోవచ్చు, అది ఎప్పుడూ ఒకసారి అయితే తీసుకోవచ్చు. थोड़ा सा बहुत टाइम के बाद अगर आप आदीन हैं तो कभी कभार उसकी बात मैं नहीं करता। కట్టడలను మారుతావు. हमेशा पिएंगे तो उसकी विधियों को भूल जाएंगे। నీ భార్య విషయంలో నువ్వు ఎట్లుండాలి అనే అది కట్టడ. आपके पत्नी के विषय में आप किस तरीके से रहना है वो विधि है। కట్టడ అది. विधि है वो। రెండవది ఇది. दूसरा वाला ये था। మూడవది तीसरा ఈ ఈ సమాజం నువ్వు నడుస్తుంటావు కదా, తుమ్ చల్తే రైతే ఆరు నీ పని మీద నువ్వు పోతుంటావు, నీ పని మీద నువ్వు వస్తుంటే అక్కడ ఏమి కనబడుతుంది అంటే, जब तुम इस संसार में अपने काम के लिए बाहर जाते हो आते हो उस समय क्या दिखाई पड़ता है? 5 విషయాలు కనబడతాయి మనకు. 5 विषय पुरुषों को अपने काम पे आते जाते दिखाई पड़ता है। వాటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. उसके विषय में हम लोग ध्यान पूर्वक सावधान रहना चाहिए। ఏంటంటే మూగవారు ఉంటారు. क्या है कि गूंगे लोग रहते हैं। ఒకటవది మూగవారు. वो जो 5 विषय दिखते हैं हमको आते जाते पुरुषों को, उनमें से एक है गूंगे लोग। దిక్కులేని వారు. और दूसरे जो है जिनका कोई नहीं होता, लावारिस। నాన్నలే ఉండడు, అమ్మ ఉండదు, వారు ఎవరంటే దిక్కులేని వారు. माँ नहीं, पिता नहीं, भाई नहीं, ये सब लावारिस है, ये लोग दिखते हैं। మూడవది దీనులు, और तीसरे పేదవారు ఉంటారు. పేదవారు. तीसरे जो है बहुत गरीब, बहुत लाचार। నాలుగవది శ్రమ పడేవారు ఉంటారు. और श्रमा। चौथा जो दिखते हैं वो कष्टी उठाने वाले, कठिन काम करने वाले होते हैं। ఐదవది దరిద్రులు ఉంటారు. और 5वां जो है दलिंदर लोग भी दिखते हैं। వాళ్లకు న్యాయం జరిగించాలి మనం. और उनको न्याय देना है हमें। ఎంతమంది? 5 लोग, एक 5 प्रकार के लोग। మూగవారు ఉంటారు, एक गूंगे लोग, దిక్కు లేని వారు ఉంటారు, दूसरा लावारिस लोग, దీనులు ఉంటారు, तीसरा बहुत गरीब लाचार लोग, శ్రమ పడేవారు ఉంటారు, कष्टी क्लेश उठाने वाले लोग, దరిద్రులు ఉంటారు. दलिंदर लोग। వీళ్ళని ఏమన్నా అన్నావనుకో దేవునికి కోపం వస్తుంది. इनको कुछ बोलेंगे अगर हम लोग तो प्रभु को गुस्सा आ जाएगा। అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. इसीलिए हम आते जाते चलते फिरते बहुत ध्यान से चलना फिरना और रहना है। ఈ వీళ్ళు ఈ 5 రకాల మనుషులు ఎప్పుడు అర్చన నీకు ఉన్నది సాయం చేయాలి.
इस 5 प्रकार के लोग जब भी आपके सामने आएंगे, जो कुछ आप में है उसी से थोड़ा सा आप मदद कर सकते हैं। నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలే కానీ వాళ్ళని ఏమనద్దు. भले आप मदद ना करें फिर भी चलेगा, लेकिन आप उनको कुछ भी नहीं बोलने का, వాళ్ళని అట్లనే వదిలిపెట్టాలి. उनको ऐसे ही छोड़ देने का। ఇది 3 విషయాలు ఈ యొక్క మగవారికి ఉన్నవి. ये 3 विषय जो है, ये गूंगे लोगों को, ये पुरुष लोगों को ये तीनों चीज देखना है। सबसे पहला चीज जो है वो हम लोग अपना जो ताकत है वो स्त्रियों को नहीं देना चाहिए, क्योंकि स्त्री ऐसी चीज है जो राजाओं का भी नाश कर देती है, तो हम किस खेत के मूली है। और दूसरा जो है मद्यपान नहीं करना चाहिए, ठीक है। और तीसरा जो है, हम आते जाते रास्ते में 5 प्रकार के लोग होते हैं, वो 5 प्रकार के लोगों को न्याय करना चाहिए और उनको कुछ भी नहीं बोलना चाहिए। अगर उनको कुछ बोलेंगे हम तो प्रभु गुस्सा आ जाएगा। इसके लिए जैसा हमारे पास साथ बन पाता है वैसा उनको करना चाहिए। मदद अगर नहीं भी करते हैं पर उनको उल्टा कुछ भी बोलना नहीं चाहिए, వాళ్ళకు న్యాయం చేయాలి. మనం उनका न्याय करना। మనకు సాధ్యమైతే మనం న్యాయం చేయాలి, లేకపోతే మనం వెళ్ళిపోవాలి అక్కడి నుండి. हो सकता है उनका न्याय करो, नहीं हो सकता है तो वहाँ से निकल जाने का। ఇది మన పురుషులకు. ये पुरुषों के लिए बातें था। ఇక ఈ 10వ వచనం నుండి 31వ వచనం వరకు 10वें वचन से लेकर 31वें वचन तक అది స్త్రీల కొరకు ఉన్నది. स्त्रियों के बारे में है। స్త్రీ ఇందులో 35 విషయాలు ఉన్నాయి. इसमें 35 बातें हैं, అవన్నీ మీ కొరకే. वो सब तुम्हारे लिए, स्त्रियों के लिए। మొట్టమొదటిది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. सबसे पहला पढ़ो 10వ వచనం. 10वां वचन पढ़ो। भली पत्नी कौन पा सकता है, क्योंकि उसका मूल्य मूंगों से भी बहुत अधिक है। అది ముత్యము ఎక్కడైనా దొరికిందని అంటే ఆయన ఆస్తి అంతా వదిలిపెట్టుకొని ఆ ముత్యం కొరకు పోతాడు ఆయన. अगर कोई मोती अगर कहीं मिलेगा तो अपना पूरा संपत्ति देके उस मोती के पीछे एक इंसान जाएगा। అట్లాంటిది మన వైఫ్. वैसी होती है हमारी पत्नी। గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. भली पत्नी कौन पा सकता है, उसका मोल मूंगों से भी उत्तम है। అది ఉత్తమం. बहुत उत्तम है पत्नी। ఈ భార్యను మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. पत्नी को हम लोग बहुत सावधान से देख रेख करना है। ఇక 11వ వచనంలో 11 वचन में ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచాను. उनका जो पति है उसके पत्नी के ऊपर भरोसा रखना चाहिए। మనము మన యొక్క భార్యలను మనం విశ్వసించాలి. हम पुरुष लोग अपने पत्नियों पर विश्वास करना चाहिए, भरोसा करना चाहिए। అతనికి లాభ ప్రాప్తికి వెలితి కలగదు. అప్పుడు మనకు వచ్చే ఆదాయము ఏంటిదంటే ఆదాయము దేవుని చేత ఆశీర్వదింపబడిన ఆదాయం అన్నది. ये जो हमारा मुनाफा है, पगार हुआ, ठीक है, जैसे कुछ भी हुआ, वो जो मुनाफा है वो परमेश्वर के जरिए आने वाला है। तो अगर हम अपनी पत्नी पर भरोसा करेंगे और ध्यान से रखेंगे उनको, तो वो जो आने वाला मुनाफा है उसमें हमें कोई घटी नहीं होगी। నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ తీసుకునేవాడిగా ఉండవు. तो तब तो पति लोग जो है देने वालों में से बनेंगे, लेकिन लेने वालों में से नहीं बनेंगे। 12వ వచనంలో 12 वचन में हम देखेंगे, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడు చేయదు. वो जो पत्नी है अपने जिंदगी का सारा समय जब तक वो जिएगी अपने पति को भला ही करेगी, लेकिन बुरा तो करेगी नहीं। మేలు చేస్తుంది, కీడు చేయదు ఆమె. वो भला करेगी पर बुरा नहीं करेगी। 12వ వచనం చదువమ్మా. 12 वचन पढ़ो। हाँ, మేలు చేస్తుంది ఆమె. ఈ పత్ని మీరేం చేయాలమ్మా, మీ భర్తలకు ఏం చేయాలి? आप लोग आपके पतियों को क्या करने का? మేలు చేయాలి, भला करने का, కీడు చేయొద్దు. बुरा नहीं करने का।
ఈ ఆయన వచ్చింది ఎట్లా వస్తాడంటే అగ్నిలాగా వస్తాడు. ఆయన పని చేస్తాడు కాబట్టి అగ్ని वो जब पति आता है घर पे तो वो आग के नहीं आता, जब वो बाहर काम करता है ना तो आग अंदर आग रहता है, तो आग में से वो आता है, అప్పుడు ఆయనను చల్లబరచాలి. तब उसको तुम लोग शांत करने का, కీడు చేయద్దు. కీడు बुरा చేసి नहीं करने का. కీడు చేస్తే నువ్వు ఈ యొక్క లిస్టులో ఉండవు. अगर आप बुरा करोगे ना तो आप इस भली पत्नी की लिस्ट में नहीं रह सकते. 13వ వచనం, 13 वचन ఆమె గొర్రె బొచ్చును అవిసనారను వెతికి చేతులారా వాటితో పని చేయును. पढ़ो. वह ऊन और स्तन ढूंढकर अपने हाथों से प्रसन्नता के साथ काम करेगी। हाँ, वह ऊन ढूंढकर अपने हाथों से प्रसन्नता से काम करेगी. నీ ఏ పని అయినా కూడా వాళ్ళకు ఒక పని దొరుకుతుంది. మీ స్త్రీలు మీ పనిని మీరు చేసుకుంటూ పోవాలి. మీ పిల్లలే మీ పని. आप तुम स्त्रियों को कुछ ना कुछ काम मिल जाता है, तो वो आपका काम आप करते रहने का, चाहे वो बच्चे संभालना हो, चाहे वो बाहर का काम हो, जो भी काम हो वो करते रहने का ध्यान पूर्वक. 14వ వచనంలో 14 वचन వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చున్నట్లు ఆమె దూరం నుండి ఆహారం తెస్తుంది. पढ़ो 14 वचन. वह व्यापार के जहाजों के समान अपनी भोजन वस्तुएं दूर से मंगवाती वो व्यापार के जहाजों के समान अपनी वस्तुएं, भोजन वस्तुएं दूर से मंगाएगी. ఇట్లా చేస్తుంది, దూరం నుండి తెస్తుంది. నీ కొరకు, మన పిల్లల కొరకు, ఆమె కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. तुम्हारे लिए, उनके खुद के लिए और बच्चों के लिए, घर के लिए वो भोजन वस्तु तैयार करेगी. అది ఆ యొక్క స్త్రీకి ఉన్న లక్షణం. ये है स्त्री में जो लक्षण होना चाहिए. ఆమె చీకటితోనే లేస్తుంది. और वो बहुत भोर के पहले ही उठ जाती తన है ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. और अपने घर वालों के लिए वो खाने की चीज, भोजन पदार्थ बनाती है. తన పనికత్తెలకు బెత్తం ఏర్పరుస్తుంది. और उसके दासियों को जो उसके हाथ के नीचे है उनको वो बराबर काम. अनुशासन में रखी, काम में रखेगी वो. 15వ వచనం చదవమ్మా. 15 वचन. वह रात्रि को उठ बैठती है और अपने घराने को भोजन खिलाती है और अपनी दासियों को अलग अलग काम देती है। हाँ, वो रात्रि को उठती है, अपने भोजन वस्तु बनाती है, अपने दासियों को वो अलग अलग काम देती है. ఎన్ని గంటలకు లేవాలి? ఈమె లేస్తుంది कितने बजे उठती है ये? చీకటితోనే లేస్తుంది. अंधेरे में ही उठ जाती है. అట్లా మన స్త్రీలు ఉంటారమ్మా. ऐसे ఎట్లా లేస్తారు हमारी వాళ్ళు? स्त्री होती है. ఎప్పుడు లేస్తారు వాళ్ళు? कभी उठते स्त्री लोग సుబే అనంటే చీకటి తెల్లారక ముందు. उजड़ने से पहले, दिन निकलने के पहले ही उठ जाते हैं. ఆమె అనే పదము ఇక్కడ 25 సార్లు ఉన్నది. वो स्त्री का जो शब्द है 25 बार लिखा है उस శ్రీ కాదు, ఆమె. आमें वो ఓ అనే పదం ఎన్నిసార్లు ఉన్నది అంటే 25 సార్లు ఉన్నది. 25 बार है. वो उसके बारे में दर्शाया है. భార్య అనేది ఒకసారే ఉన్నది. और पत्नी जो है वो एक ही बार दर्शाया गया है. మళ్ళీ తల్లి అనేది ఒకసారే ఉన్నది. ఈ యొక్క माँ बोल के भी एक ही बार दर्शाया ఈ गया యొక్క है. 31వ అధ్యాయంలో 31वें अध्याय में స్త్రీ అనేది 3 సార్లు ఉన్నది. स्त्री 3 बार दर्शाया गया है. చాలా జాగ్రత్తగా ఆమె 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 అనేది ఎన్నిసార్లు ఉన్నది? 25 बार है. वह कर कर एक स्त्री को संबोधित करने के वचन वह 25 बार है. తల్లి అనేది ఎన్నిసార్లు ఉన్నది? माँ कितने बार है? एक ही बार है. భార్య అనేది ఎన్నిసార్లు ఉన్నది? पत्नी कितने बार लिखा है? एक ही बार लिखा. ఏకీ బార్. एक ही बार लिखा. స్త్రీ అనేది स्त्री जो है वो 3 बार है. గుర్తుపెట్టుకోవాలి. కవి గుర్తుపెట్టుకోవాలి. कभी भी ध्यान में रखिए. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. वह किसी खेत के विषय वह किसी खेत के विषय में में सोच विचार करके और उसे मोल ले लेती है और उसे मोल ले लेती है और अपने परिश्रम के फल से और अपने परिश्रम के फल से दाख की बारी लगाती है। दांत की बारी लगाती है. అంత జ్ఞానవంతురాలా कितना ज्ञान होता है स्त्रियों को. చూసినావా? ఇది స్త్రీలో పెట్టిన జ్ఞానం అన్నాడు.
దేవుడు పెట్టిన ये జ్ఞానం. परमेश्वर ने स्त्रियों को दिया हुआ ज्ञान है। అది పోగొట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. और वो ज्ञान को भूल के अपना मन मर्जी करते फिरते हैं हम स्त्री लोग। స్త్రీ ఎట్లుంటారంటే పురుషునితో పోతారు, వేరే పురుషునితో ये लोग పోతారు. क्या करते हैं, दूसरे पुरुष के साथ जाने को भी लगते हैं। వాళ్ళకి ఇలాంటి జ్ఞానం ఉండదు. तो ऐसे लोगों को ऐसा वाला ज्ञान नहीं रहता है। జారస్త్రీ, పరస్త్రీ వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు అంటే ఈ దాని మీదనే ధ్యానం ఇస్తారు. अलग स्त्री, मोह में डालने वाले स्त्री जब कैसे रहते हैं, उनका ही सोच पे रहते हैं वो लोग। ఈ యొక్క లిస్ట్లో 35 క్వాలిటీస్ ఉన్న లిస్ట్లో వాళ్ళు ఉండరు. 35 जो बताई गई है उनमें अच्छी अच्छी बातें, उन वो लिस्ट में वो नहीं रहती है स्त्री जो बाहर जाती है। మీ యొక్క భర్త విషయంలోనే జాగ్రత్తగా మీరు ఉండాలి. आप लोग केवल आपके पति के विषय में ही सावधान रहना चाहिए। మీ భర్తే మీకు సమస్తం. आपका पति ही आपके लिए सब कुछ है। మీ భర్తే ఆయనను మించి ఒక్క పని కూడా మీరు చేయడానికి వీల్లేదు. उनके ऊपर, आपके पतियों के ऊपर रहकर दूसरा कोई काम आप नहीं कर सकते మీ हैं। భర్తే మీ యొక్క మీరు కొంగు ఎందుకు వేసుకున్నారు అంటే మీ భర్త. आप लोग जो घूंघट डाले हैं, क्यों डाले घूंघट? क्योंकि आपका पति है। మీ యొక్క భర్త ముందు మీరు కొంగు వేసుకొని ఉండాలి. आपके पति के सामने भी आप लोग घूंघटी करके उसके बुद्धि से रहने का। ఆ, ఈ ఈ పరస్త్రీలు, ఈ యొక్క జార స్త్రీలు, వ్యభిచారమందు ఉంటున్న స్త్రీలు అందరూ వాళ్ళు ఈ లిస్టులో ఉండరు. व्यभिचार करने वाले, किसी और के मर्द के पास जाने वाले, बुरे स्त्री, ये लिस्ट में नहीं रहते वो लोग। ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. 17 वो अपनी कटी को बल के फेटे से कसती है वो अपनी कटी को बल के फेटे से कसती है और अपनी बाहों को दृढ़ और अपनी बाहों को दृढ़ बनाती है। बनाती है। ఈ యొక్క చేతులు వాళ్ళ యొక్క మనం కూడా వాళ్ళని గ్రహించాలి. మనం हम ఎట్లా అంటే पुरुष लोग भी स्त्रियों को ध्यान देने का। అట్లా వాళ్ళు పని చేస్తేనే మనం అట్లుంటాం అన్నట్టు. ऐसे लोग काम करेंगे तो ही हम लोग हमेशा अच्छे रहेंगे। తన వ్యాపార బలము అనుభవం చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోరు. वह परख लेती है कि मेरा व्यापार लाभदायक है। वो स्त्री परख लेती है कि मेरा व्यापार लाभदायक है। रात को उसका दिया नहीं बुझता। रात को उसका दिया बिल्कुल नहीं बुझता। రాత్రిలా ఆమె దీపము ఆరిపోరు. रात में उसका दिया नहीं बुझता। ఆమె పంటను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని వనకును. वह अटेरन में हाथ लगाती है वह टेरन में हाथ लगाती है और चरखा पकड़ती है। और चरखा पकड़ती है। దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. वह दीन के लिए मुट्ठी वह दीन के लिए मुट्ठी खोलती खोलती है है और दरिद्रों को संभालने के लिए हाथ और दरिद्रों को संभालने के लिए हाथ बढ़ाती है। बढ़ाती है। మీరు ఏం చేయాలమ్మా? आप स्त्री लोग क्या करने का? దీనులు వస్తారు, దరిద్రులు వస్తారు. వాళ్ళ కొరకు మనము సపరేట్గా ఆ యొక్క నిధిని ఉంచుకోవాలి. दीन आएंगे दरवाजे पे, दरिद्र लोग आएंगे दरवाजे पे, उनके लिए आप लोग घर में एक अलग सा कुछ व्यवस्था बना के रखो देने के लिए, उनको दान देने के लिए। వాళ్ళు వచ్చినప్పుడు ఆ డబ్బుని ఇచ్చేయాలి. वो लोग आएंगे तो कुछ ना कुछ आपसे बन पाता है, वो दे देने का। దరిద్రులు, దీనులు వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. दीन और दरिद्र लोग जो है हमेशा अपने साथ रहते हैं। जितना बन पाता उतना बन बनाने का, आप लोग दे देने का। తన ఇంటి వారికి చలి తగులునని భయము ఆమెకు ఉండనే ఉండదు. वो अपने घराने के हिम से वो अपने घराने के हिम से, नहीं डरती। ठंडे से, सर्दी से नहीं डरती। రక్త వర్ణ వస్త్రములు ధరించిన వారు. क्योंकि उसके घर के सब लोग लाल कपड़े पहनते हैं। क्योंकि उसके घर के सब लोग लाल कपड़े पहनते हैं। లాల్ కపడే మీనే అంటే ఏంటిది? లాల్ కపడే అంటే लाल कपड़े मतलब क्या? బాప్టిజం తీసుకున్న వాళ్ళు.
बपतिस्मा लिए हुए लोग బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఆ యొక్క లాల్ కపడే వేస్తారన్నమాట. लाल कपड़े में रहते हैं, इसका मतलब है बपतिस्म लिए हुए लोग వాళ్ళు ఎప్పుడు కానీ చలించరు, చక్కగా ఉంటారు అన్నమాట. वो लोग हिम से डरते नहीं है, सर्दी से डरते नहीं, सीधा रहेंगे वो लोग। ఆ, సర్ది కొరకు వాళ్ళు ఆలోచన చేయరు. वो सर्दी का उनमें ख्याल ही नहीं आएगा, వాళ్ళు ఎందుకు వాళ్ళకు ఏ వస్త్రం ఉంటుంది? రక్షణ వస్త్రం ఉంటుంది. क्योंकि उनमें कौन से वस्त्र होते हैं? उद्धार के वस्त्र होते हैं। ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. वो तकिए बना लेती है। वो आमे- तकिए बना लेती है। ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. उसके वस्त्र सूक्ष्म सन और बैंगनी रंग के होते हैं। इसके वस्त्र सूक्ष्म सेन और बैंगनी रंग के होते हैं। సన్న నార బట్టలు ఏంటిది? మనకి सूक्ष्म ఇవ్వబడతాయి. मतलब क्या? నీతిగా ఉండే వాళ్ళు ఈ వస్త్రం ఇవ్వబడతాయి. एकदम अच्छे साफ सुथरे कपड़े पहनने वाले నీతిమంతులకు ఈ వస్త్రం ఇవ్వబడుతుంది. धर्मी लोगों को ये वस्त्र दिया जाता है। నువ్వు నీతిగా ఉంటే ఈ వస్త్రం ఇస్తారు. आप धर्मी बन के रहोगे तो ये वस्त्र आपको मिलेगा। రక్తవర్ణ వస్త్రం అంటే రక్షణ వస్త్రం. और लाल रंग के कपड़े मतलब उद्धार के कपड़े। ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును. जब उसका पति सभा में देश के पुण्यों के संग बैठता है, उसका पति जो होगा वो देश के बड़ों में पूर्णियों के साथ बैठेगा। నీ యొక్క నీ పతి ఎక్కడ ఉంటాడమ్మా? నీ యొక్క భర్త ఎక్కడ ఉంటాడు? आप अगर ऐसे रहेंगे तो आपका पति कहाँ रहेगा? पूर्णियों के साथ बड़ी सभा में बैठेगा, मुखिया बन के। तो उतने आदर इज्जत मिलेगी उनको। గవిని యొద్ద పేరుగొనిన వాడే ఉండును. గవిని అంటే ఏంటిది? జడ్జ్మెంట్. तब उसका सम्मान होगा। तब उसका सम्मान होगा पति का। గవిని యొద్ద అని అంటే ఏంటిది? గేట్. फाटक के पास, అంటే ఆ యొక్క జడ్జ్మెంట్లో నీ యొక్క భర్త ఉంటాడు. फाटक के पास न्याय करने में आपका पति वहाँ पर सम्मान पाता रहेगा। ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లు వర్తకులకు అమ్మను. वह सन के वस्त्र बनाकर बेचती है और व्यापारी को कमरबंद देती है। वो सन के वस्त्र बना के बेचती है और व्यापार को कमरबंद देती है। చూసినావా? మీరు చేసే వ్యాపారం వేరు, ఆమె చేసే వ్యాపారం వేరు. पति लोग जो काम करते हैं वो अलग है और घर बैठ के पत्नी लोग जो काम करते हैं वो अलग है। ఆ. బలమును ఘనతయు ఆమెకు వస్త్రముగా ఉండును. ఆమె రాబో కాల విషయమై నిర్భయముగా ఉండును. वह बल और प्रताप का पहरावा पहने रहती है वो बल और प्रताप का पहरावा पहने रहती है और आने वाले कल पर हंसती है। आने वाले कल पर हंसती है। ఆమెకి ఏ వస్త్రం ఇవ్వబడుతుంది? రక్షణ వస్త్రము ఇవ్వబడుతుంది. पत्नी को भी उद्धार का वस्त्र दिया जाएगा ఆమెకు ఇంకోటి ఏమి ఇవ్వబడుతుంది? నీతి వస్త్రం ఇవ్వబడుతుంది. और पत्नी को दूसरा धर्मी वस्त्र दिया जाएगा। కనుక నీతి వస్త్రము, రక్షణ వస్త్రము ఉన్నవారు దేని విషయంలో భయపడడానికి వీలే లేదు. इसलिए जिस स्त्री के पास, जिस पत्नी के पास धर्मी वस्त्र और उद्धार के वस्त्र होंगे, ऐसे लोग किसी भी चीज के लिए डरने की चिंता आवश्यकता नहीं है। జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. वह बुद्धि की बात बोलती है और उसके वचन कृपा की शिक्षा के अनुसार होते वो बुद्धि की बात बोलती है, उसका वचन कृपा के शिक्षा के अनुसार होती है। ఎట్లుండాలి మన మాటలు? अपनी बातें कैसे होनी चाहिए? बुद्धि से भरी होनी चाहिए। మన బోధ ఎట్లుండాలి? కృపయుక్తంగా ఉండాలి. हम जो बोलते हैं वो उसमें कृपा होनी चाहिए। ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు. वह अपने घराने के चाल चलन को ध्यान से देखती वो अपने घराने के चाल चलन को ध्यान से देखती है। ఎవరెవరు ఎక్కడెక్కడికి పోతున్నారు, कौन कौन कहाँ कहाँ जा रहे हैं घर में से। आप लोग भी ध्यान से देखते हैं ना, कितने बजे गया पति, ये कितने बजे गया, वो कितने बजे गया, ऐसा वो ध्यान से देखती है। ధ్యాన్ చూడాలి, అట్లనే చూడాలి. देखने का ऐसे देखो। लेकिन पति जब काम से आएगा तो वो आग में आता है, ठीक है? तो उनको और आग मत बरसाओ, उनको शान से देखो, प्यार से देखो। हाँ, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. बिना काम किए वो भोजन करेगी भी नहीं। ఇట్లా పని చేయాలి. तो घर पे काम करने का, స్త్రీ ఎట్లుండాలి? పని చేయాలి. स्त्री जो है वो घर में काम अवश्य करने का। కొంతమంది స్త్రీలు
ఉంటారు, వాళ్ళ దగ్గరికే తేవాలి అన్నము, అంతా వాళ్ళ దగ్గరికే తేవాలి, కానీ వాళ్ళు ఏ పని చేయాలి. थोड़े स्त्रियां होती है घर में, सब ला ला के उनके सामने रखना पड़ता है, वो कुछ काम नहीं करेगी, ऐसा नहीं रहने का. అట్లా కాదు. ఇక్కడ ఏమన్నది, ఆమె తన ఇంటి వారి నడతలను కనిపెట్టును, ఆమె నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. अपने घराने के प्रति वो ध्यान रखेगी, कौन कहा गया, और बिना घर पे काम किए वो भोजन भी नहीं करेगी, रोटी भी नहीं तोड़ेगी वो. అంతే. वो बुद्धिमान स्त्री. ఆ. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అంటారు. उसका पुत्र उठकर उसे कहेगा कि तू धन्य है. हमारा माँ धन्य है. बेटा बोलेगा मेरी माँ धन्य है. చాలామంది కుమార్తెలు ప్రతివర్త ధర్మమును అనుసరించారు. చదవమ్మ 28. उसके पुत्र उठकर उसको धन्य करते हैं, उसका पति भी उठकर उसकी ऐसी प्रशंसा करता है. ఉన్నవారు కానీ వారందరూ నీవు నియమించిన దానవు, నువ్వు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పోవుడును. उसका पति भी उसका प्रशंसा करेगा. నువ్వు ఆ స్త్రీలలో మించిన దానవు, చాలా గొప్ప దానవు అని. सारे स्त्रियों में तू महान है कर पति ही प्रशंसा करेगा. पत्नी की अगर पत्नी ऐसे रहेगी तो. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. सुंदरता, शोभा तो झूठी और सुंदरता व्यर्थ है. शोभा तो झूठी और सुंदरता व्यर्थ है. ఈ యొక్క అందము మోసకరమైనది, అది ఎప్పుడైనా మోసమే. ये जो सुंदरता है ये धोखेदायक है. సౌందర్యం వ్యర్థము. सुंदरता जो है वो व्यर्थ है. యాహ్వా యందు భయము కలిగిన స్త్రీ కొనియాడబడను. परंतु जो स्त्री यहोवा का भय मानती है उसकी प्रशंसा की जाएगी. परंतु जो स्त्री, सुंदरता वाली स्त्री नहीं, सुंदरता तो धोखेबाज होता है. जो स्त्री यहोवा का भय मानती है उसकी प्रशंसा होती है. యెహోవా యందు భయము కలిగిన స్త్రీ ఆమె ఎట్లుంటుంది, ఆమె కొనియాడబడుతుంది. जो यहोवा पर भरोसा और भय रखती है, डर रखती है, उसकी प्रशंसा होती है. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. उसके हाथों के परिश्रम का फल उसे दो और उसके कार्यों से सभा में उसकी प्रशंसा होगी. उसके हाथों का जो परिश्रम है, फल है, वो उसको दो और उसके कार्यों जो है सभा में प्रशंसा होगी कि ये कितनी अच्छी पत्नी है. సభ అంటే అది జడ్జిమెంట్. గవిని అనేది అంటారు కదా, గేట్ దగ్గర, అది జడ్జిమెంట్. सभा मतलब फाटक के पास అది జడ్జిమెంట్. न्याय होता है. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. उसके काम की प्रशंसा होती है उसकी. ఇట్లాగూ 35 క్వాలిటీస్ ఉన్నాయి స్త్రీకి. तो स्त्री में 35 जो है वो अच्छे बात है. స్త్రీలకు ఉన్నది, పురుషులకు ఎన్ని ఉన్నాయి? పురుషులకు కితనే కితనే आपको पुरुषों को कितने हैं? 3. ఏంటి అవి? पुरुषों के लिए जो 3 है वो सबसे पहला हम लोग ने सीखा था कि तेरे ताकत को स्त्रियों को मत दो. दूसरा ద్రాక్షరసం. दूसरा आप लोग याद है नमक, उनके बदले आप क्या नमक है. मद्यपान नहीं करने का, हाँ, दारू नहीं पीने का. दूसरा और तीसरा जो है 5 प्रकार के लोग आते जाते आप लोग को मिलेंगे. दलिंद्री लोग और नम्र लोग, ठीक है, गूंगे लोग, ओके, लाचार लोग, लावारिस लोग, ये सारे लोग जो है वो मिलेंगे. उनके प्रति या तो न्याय करो, अगर नहीं बन पाता तो मदद करो, अगर वो भी नहीं बन पाता तो सीधे निकल जाओ, पर कुछ उनको बोलो मत, क्योंकि उनको कुछ बोलेगा तो प्रभु को गुस्सा आ जाएगा. ये पुरुषों के लिए है. ఈ సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతముల గ్రంథం ఏం చెప్తుందంటే, ये नीति वचन और सभोपदेश का वचन और श्रेष्ठ गीत का जो किताब है वो क्या बोलता है? సామెతలు ప్రియుడు అని చెప్తుంది. नीति वचन में लिखा है कि प्रिय. ప్రసంగి గ్రంథంలో
నా ప్రియుడు అని చెప్పలేదు. और सबोपदेशक में कहा गया है कि मेरा प्रिय। పరమగీతములు ఏం చెప్తుందంటే నా ప్రాణ ప్రియుడు. और श्रेष्ठ गीत में लिखा है कि मेरा प्राण प्रिय। ఇది అర్థమైందా? అర్థం కాలేదు. स्टेजेस, पहला प्रिय, दूसरा मेरा प्रिय, तीसरा मेरा प्राण प्रिय। ఈ సామెతల గ్రంథము ఈ సామెతల గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ప్రియుడు అనేది తెలియజేస్తుంది. नीति वचन बोलता है कि प्रिय करके दिखाता है उसमें। ప్రసంగి గ్రంథం ఏం తెలియజేస్తుందంటే నా ప్రియుడు అని తెలియజేస్తుంది. सबोपदेशक में लिखा गया है कि मेरा प्रिय। ప్రసంగి గ్రంథం అది పరమగీతంలో ఏం చెప్తుందంటే నా ప్రాణ ప్రియుడు అని చెప్తుంది. श्रेष्ठ गीत क्या दर्शाता है कि मेरा प्राण प्रिय है करके दर्शाता है। ఇది ఈ యొక్క సందేశం. आज का ये संदेश है पुरुषों के लिए और स्त्रियों के लिए। దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించు. प्रभु इस बातों को आशीष दे, आमीन।